అంగన్వాడీలపై ఏపీ సర్కారు కుపాదం మోపింది. అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంగన్వాడీ కార్యకర్తలపై ఎస్మాని ప్రయోగించింది. అంగన్వాడీల అత్యవసర సర్వీసుల కిందకు తీసుకొస్తూ జీవో నెంబర్ 2ను జారీ చేసింది. 6 నెలల పాటు సమ్మెలు నిరసనలు నిషేధం అంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది. అత్యవసర సేవలు అందించే ఉద్యోగులు తమ విధులకు హాజరు కాకుండా ఆయా సేవలకు విఘాతం కలిగేలా సమ్మెలోకి దిగితే జనజీవనానికి ఇబ్బంది కలగకుండా చూసేందుకు ఎస్మా చట్టం పనికొస్తుందని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి ఏలూరు నుండి మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రాంబాబు, చెప్పండి. థ్యాంక్ యూ యామిని. గత కొద్ది రోజులుగా అంగన్వాడీ టీచర్స్, ఆయాలు, హెల్పర్స్ అందరూ కూడా ఈ ఉద్యమం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే సమాన పనికి సమాన వేతనం అనే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని అమలు చేయాలి. అదే రకంగా కింద స్థాయిలో రాజకీయ వేధింపులు కూడా చాలా ఎక్కువైపోయాయి. అందువల్ల ఆ నేపథ్యంలో తమకు రావాల్సిన ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా చెల్లించాలి, పిఎఫ్ చెల్లించాలి అని కూడా పేర్కొంటున్నారు. వాళ్ళ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ గత కొద్ది రోజులుగా కూడా చేస్తున్నారు. అయితే ప్రభుత్వం తాజాగా కొద్దిసేపటి క్రితం అంగన్వాడీపై ఎస్మా పరిధిలోకి వస్తారంటూ కూడా పేర్కొనడం జరిగింది. అసలు ఎస్మా అనేది అత్యవసర నిధులకు సంబంధించిన సేవలపై మాత్రం ప్రభుత్వం వాళ్ళ మాట వినకుండా ఏదైతే నిరసనలు చేస్తారో, దీక్షలు చేపడతారో అప్పుడు మాత్రమే ఎస్మా ప్రయోగించే పరిస్థితి ఉంది. అయితే అంగన్వాడీలు ఇప్పటివరకు అయితే ఎస్మా పరిధిలోకి రాలేదు. కానీ ప్రభుత్వం మాత్రం వీరిని ఏదో రకంగా ఒప్పించే ప్రయత్నంలో, బలవంతంగా విధుల్లోకి తీసుకొచ్చే ప్రయత్నంలో ఎస్మాని ప్రయోగిస్తున్నామని కూడా పేర్కొనడం జరిగింది. దీంతో అంగన్వాడీలందరూ కూడా మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు, జిల్లా కలెక్టరేట్ వద్ద దాదాపుగా వేలాది మంది అంగన్వాడీలందరూ కూడా కలెక్టరేట్ వద్ద చేరుకుని తమ నిరసన తెలియజేసిన పరిస్థితి ఉంది. ఇక్కడ వీరికి పూర్తి స్థాయిలో కూడా ఎవరైతే అంగన్వాడీలకి అసలు ఎస్మా అనేది కూడా తెలియని పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మనతో పాటు కొంతమంది అంగన్వాడీ నాయకులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, మీరు చెప్పండి, కొద్దిసేపటి క్రితం ప్రభుత్వం ఈ విధుల్లోకి రావట్లేదని మీ మీద ఎస్మా పరిధిలోకి తీసుకొస్తుందని కూడా పేర్కొంటుంది. దీని పట్ల మీరు ఏమంటారు? ఏమండి, ప్రభుత్వం మా సమస్యలను పరిష్కరించడంలో నిద్రపోతుంది. మేము ఈ రోజు అడగట్లేదు కదా ప్రభుత్వాన్ని. మేము 4.5 సంవత్సరాల నుంచి మా సమస్యలు మీకు వినవించుకుంటున్నాం. మీరు చేయలేనిది కాదు ఇది. మీరు తలుచుకుంటే చేయగలరు, కానీ మీరు చెయ్యకుండా ఉండడం కోసం మొండిగా వ్యవహరిస్తున్నారో. ఈరోజు ఎస్మా అనేది కొన్ని కీలక అంశాలు అప్పుడు ప్రస్తావిస్తారు, ఇది ప్రవేశపెడతారు, కీలకమైన విషయాల్లో ప్రవేశపెడతారు. ఎస్మా అనేది ఇవాళ అంగన్వాడీల మీద ప్రయోగించడం చాలా దుర్మార్గం. పిల్లి మీద బ్రహ్మాస్త్రం లాగా ఈరోజు, చాలా పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా ఈరోజు ప్రభుత్వం దాడి చేస్తుంది. ఇప్పటి వరకు 5వ తేదీ వరకు ఒక డెడ్ లైన్ అనేది పెట్టి మీరు నోటీసులు తీసుకోవాలి, లేకపోతే మిమ్మల్ని తొలగిస్తాము, శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. దానికి దేనికి మేము అదరలేదు, బెదరలేదు. మేము ఎవరం కూడా ఒక నోటీస్ కూడా తీసుకోలేదు. ఈ ఎస్మా కూడా అదే. ఎందుకంటే మేము నోటీసులు తీసుకోలేదు, మేము మీకు లొంగట్లేదని చెప్పేసి ఈరోజు ఎస్మా ప్రయోగించడం చాలా దుర్మార్గం. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి, ఒక రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తి అయ్యుండి మీరు ఎస్మా ప్రయోగించడం చాలా దుర్మార్గం. ఈరోజు చిన్న చిన్న ఉద్యోగుల మీద మీరు ఇలాంటి దాడులు చేయడం చాలా ఇది కరెక్ట్ కాదు. ఈరోజు తమిళనాడులో జయలలిత హయాంలో ఎస్మా ప్రయోగించిన జయలలిత పరిస్థితి ఏమైందండి? ఇంటికి వెళ్ళి కూర్చుంది. అదే పరిస్థితి మీకు రాబోయే రోజుల్లో కూడా వస్తుందని మేము హెచ్చరిస్తున్నాము. మేము కోరుకునేది ఏదో గొంతమ్మ కోరికలు కాదు. మీరు అనేక విలాసాలకు డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఈ రోజు అంగన్వాడీ కార్మికులకు వేతనాలు పెంచడానికి మీ దగ్గర డబ్బులు లేవని చెప్పడం చాలా సిగ్గుచేటు అండి. ఇది చాలా సిగ్గుచేటు. ఈ రోజు ఆకలి బాధలతో ఈ రోజు మేము రోడ్డు మీదకి వచ్చాము. మీకు తెలియజేస్తున్నాము, మీరు ఏమి కిమ్మత్తు కూడా ఏమీ మీరు పరిష్కారం చేయట్లేదు. ఏమైనా మీరు మా సమస్యల పరిష్కారం చేసే వరకు, మా వేతనాలు పెంచే వరకు, గ్రాడ్యుటీ ఏదో చేసే వరకు కూడా, మినీ సెంటర్లు, మెయిన్ సెంటర్లు చేసే వరకు కూడా మేము సమ్మె విరమించవాము. మీరు ఎన్ని పనులు మీరు చేసినప్పటికీ కూడా, ఎంత ఒత్తిళ్లు తీసుకొచ్చినా, ఎంత దాడి చేసినా కూడా మేము అదరం బెదరం అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఇక్కడ అంగన్వాడీలకి మద్దతుగా ఫస్ట్ నుంచి సిఐటి నాయకులు కూడా ఉన్నారు. వీళ్ళని తీసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు చెప్పండి, ఎస్మా అనేది ఇప్పటివరకు కూడా ఈ పరిధిలో లేనిది కొత్తగా తీసుకొచ్చిన పరిస్థితి, దీనిపై ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాల ప్రయత్నాలు చేశాడు. అయినప్పటికీ కూడా అంగన్వాడీలు ఐక్యంగా సమ్మెను కొనసాగిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో పిచ్చిక మీద బ్రహ్మాస్త్రంలాగా ఈ ఎస్మాని ఈ ప్రభుత్వం ప్రయోగిస్తున్నట్టుగా ప్రకటన చేసింది. అయినప్పటికీ అంగన్వాడీలు ఎక్కడో కూడా అదిరేది లేదు, బెదిరేది లేదు. ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవవుతున్నాయో ఆ వాగ్దానాలు అమలు చేయమని అంగన్వాడీలు సమ్మె చేస్తూ ఉన్నారు.
అంటే నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయకుండా ఈ రకంగా వ్యవహరించడం అనేటువంటి తప్పుడు పద్ధతి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ అనేక రకాల ఆయన ప్రభుత్వం అసత్య ప్రచారాలు చేస్తూ ఉంది అంగన్వాడీల మీద. మేము వచ్చిన తర్వాత 4,500 పెంచాం, లేకపోతే అన్నీ చేసేసామని చెప్పి. మీరు వచ్చిన తర్వాత అంగన్వాడీలకు ఒక 1,000 రూపాయలు వేతనం తప్ప ఏమీ చేయలేదు. అనేక రకాల సమస్యలు 4 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయి. సంవత్సర కాలంగా అనేక సార్లు అంగన్వాడీలు పెద్ద ఎత్తున ఆందోళన తెలియజేశారు. అయినప్పటికీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా ఇవాళ వ్యవహరించాలని చెప్పి చూస్తే ఈ రోజున ఎస్మాలు ప్రయోగిస్తే అంగన్వాడీలు బెదిరిపోతారని కూడా నీ భ్రమ. నువ్వు 26 నుంచి చూస్తున్నావు అంగన్వాడీలు ఎక్కడా బెదట్లా, ఎక్కడా అధైర్యపడలా, ధైర్యంగా ఉన్నారు. అందుకని మేము చెప్పదలుచుకున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇలాంటి ప్రయోగాలు చేయడం మాని తక్షణమే వాళ్ళ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేస్తే వాళ్ళందరూ కూడా సమ్మె విరమిస్తారు. నువ్వు పరిష్కారం చేయనందుకల్లా సమ్మెను కొనసాగిస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. సార్ మీరు చెప్పండి, ఎస్మా అనేది ఉపయోగించడం అంత కరెక్ట్ కదట? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంగన్వాడీల మీద ఎస్మా ప్రయోగించడం అంటే పిచ్చక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించడమే. ఇప్పటి వరకు అనేక ప్రయోగాలు చేసింది ఈ యొక్క సమ్మెను విచ్ఛిన్నం చేయడం కోసం. నిన్నటికి నిన్న మీరు 5వ తారీఖు లోపల మీరు విధుల్లోకి చేరకుంటే మిమ్మల్ని టెర్మినేట్ చేస్తామని చెప్పేసి నిన్న చెప్పారు. ఒక్క అంగన్వాడీ కార్యకర్త జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ విధుల్లో చేరలేదు. అది విఫలమైపోయింది. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు ఈ విషయం తీసుకొచ్చామని తప్పుడు సలహాలు తీసుకొని ఈరోజు నెల రోజుల నుంచి గుర్తురాని ఎస్మా ఈరోజు ఎందుకు గుర్తొచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. ఎస్మాకు కూడా అంగన్వాడీలు ఎట్టి పరిస్థితుల్లో బెదరరు. వాళ్ళు ఎర్ర జెండా కింద ఉన్నారు. ఎర్ర జెండా సంగతి మీకు తెలియదు. ఇప్పటికైనా గారు మీరు బుద్ధి మార్చుకొని వారి న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతా ఉన్నాం. అమ్మా మీరు చెప్పండి, మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకుంటే పూర్తి స్థాయిలో ఇక్కడ ఎస్మా ప్రయోగం అనేసరికి ఏదైతే అంగన్వాడీలందరూ మండిపడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇది ఏదైతే చేస్తున్న ఈ అంగన్వాడీలకు మద్దతుగా ఢిల్లీ నుంచి కూడా వాళ్ళ ప్రతినిధులు రావడం జరిగింది. మేడం, గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్ ఎస్మా దీస్ అంగన్వాడీ పీపుల్, వాట్ ఇస్ ఇట్? We strongly condemn the imposition of ESMA, and if really the government thinks that the ICDS is an essential service, they should be implementing proper services to the Anganwadi centers and allocating proper budget to the Anganwadi ICDS services and implementing the minimum wages and other social security measures for the Anganwadi workers and helpers. But without doing any of these things and without even implementing the Supreme Court order on gratuity of the Anganwadi workers and helpers, implementing just ESMA is just to threaten the trade union movement and the Anganwadi workers of this country. The trade union movement of the country, Anganwadi workers and helpers movement of this country has faced so much repressive measures from many of the governments, and we will not be threatened by this move by these governments, but throughout Andhra Pradesh, not only throughout Andhra Pradesh, throughout the country, Anganwadi workers and helpers will be coming out on street in protest against this repressive measures by the Andhra Pradesh government. ఓకే ఇలా చూసుకుంటే అంగన్వాడీలు చేస్తున్న దీక్షలకు ప్రభుత్వం మొదటి నుంచి కూడా ఒత్తిడి తెస్తున్న పరిస్థితి, హెచ్చరికలు చేసిన పరిస్థితి. ఆ సమ్మె మాని విధుల్లోకి రావాలంటే కూడా ఎన్నిసార్లు చెప్పినా అంగన్వాడీలు వినకపోయేసరికి వాళ్ళ డిమాండ్లు పరిష్కరించలేదు. కాబట్టి వాళ్ళు మేము వెనక్కి తగ్గమని వాళ్ళు పేర్కొన్న నేపథ్యంలో ఎస్మా పరిధిలోకి అంగన్వాడీలు తీసుకురావడం పట్ల అంగన్వాడీలందరూ కూడా తీవ్ర ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నారు, మీరు ఎన్ని చేసుకున్నా ఏమి చేసుకున్నా మేమైతే మా డిమాండ్లు పరిష్కారం కానంత వరకు కూడా ఉద్యమాన్ని ఆపం అని కూడా వీళ్ళు ముక్తంగా గట్టిగా చెప్తున్న పరిస్థితి ఏలూరులో ఉంది. రైట్, థ్యాంక్ యూ.